శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మాస్టర్ని ఒక భక్తులు అడుగుతున్నారు, ధర్మము దానములు మనం ఈ కాలంలో ఉత్తమంగా ఆచరించగల పద్ధతిని సూచించండి అంటున్నారు. ధర్మం కానీ దానం కానీ అసలు మనం ఈ కాలంలో ఉత్తమంగా ఆచరించగలిగిన పద్ధతిని సూచించండి అని అడుగుతున్నారు. అని మాస్టర్ చెప్తున్నారు, అన్ని జీవుల రూపాలలోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కడే ధర్మాచరణకు మూలం. అన్ని జీవుల రూపాల్లోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కటే ధర్మాచరణకు మూలం. మాస్టర్ అంటారు, అసలు సద్గురువుని ఆశ్రయించకుండా ఆధ్యాత్మిక జీవనం మొదలవుదని, పైగా రెండవది ధర్మాచరణ ఆలంబన లేకుండా ధర్మం అనేది పాటించడం సాధ్యమే కాదు. ఎందుకని? ధర్మంగా ఉండటం అంటే మన నుంచి భేదభావంగా ఉన్నప్పుడు ధర్మంగా ఎలా ఉండగలుగుతాం మనం? అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అన్న భావనతో మనం జీవించగలిగినప్పుడు మాత్రమే ధర్మంగా ఉండటానికి సాధ్యం అవుతుంది అంటున్నారు. అన్ని జీవుల రూపాల్లోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కటే ధర్మాచరణకు మూలం. లేకపోతే వాళ్ళకి నాకు పడదండి. అన్ని రూపాల్లో ఉన్నారు కానీ మనం అనుకునేటట్టుగా మా పక్కింటి వాళ్ళు లేరండి, ఎందుకంటే వాళ్ళకి మాకు పడదు, ఇట్లానే ఉంటుంది. అందుకని అన్ని జీవుల రూపాల్లోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కటే ధర్మాచరణకు మూలం. ధర్మాన్ని ఆచరించాలి మనం అంటే అసలు ముందు అది మూలం అన్నమాట. అది ఉత్తమం. మనలోని ఆత్మయే సర్వుల్లోని ఆత్మయని, మన కష్టసుఖముల వంటివే వారివి కూడా అని గుర్తించి నడుచుకోవడం మధ్యమం. మన వాళ్ళు రకరకాలుగా ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటట అంటే, ఇప్పుడు ఉత్తమం ఏంటంటే మాస్టర్ గారు చెప్పారు, ఉత్తమం ఏంటంటే అన్ని జీవుల రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. ఏ జీవితో మనం ఎలా ప్రవర్తించినా ఆయనకే చెందుతుంది, ఈ రూపంలో ఆయనే ఉన్నారు అని గుర్తుపెట్టుకోవటం ఉత్తమమైనది, అన్నిటికీ మూలం, ధర్మాచరణకి మూలం. అది కాకుండా మధ్యం ఎలా ఉంటుందంట అంటే, మనలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారా, మనలోని ఆత్మయే సర్వుల్లోనూ, మనలోని ఆత్మయే సర్వులలోని ఆత్మయని, మన కష్ట సుఖాల వంటివే వారివి కూడా అని గుర్తించి నడుచుకోవడం మధ్యమం. అంటే వీళ్ళకి ఆ గురువు కాదు మూలం. వీళ్ళకి ఎట్లా ఉంది అంటే, ఇది మనలో ఉన్నట్టుగానే వాళ్ళలోనే ఉంది, మనం ఎట్లయితే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళే కూడా అట్లానే ఇబ్బంది పడతారు అని అలా పెట్టుకొని నడుచుకుంటూ ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకొని అది మధ్యమం. అంటే మనకి ఇతరులు ఏది చేయాలనుకుంటామో అదే ఇతరులకు మనం చేస్తూ, ఇతరులు మనకి ఏది చేయకూడదు అనుకుంటామో మనం అది ఇతరులకు చేయకుండా ఉండటం మధ్యమం. ఎందుకని వాళ్ళని గుర్తుపెట్టుకుని చేస్తూ ఉన్నాం కదా, అది బేస్ అని చెప్పాము కానీ అది ఉత్తమమైన ధర్మం అని చెప్పట్లే. ఉత్తమమైన ధర్మం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనకి ఎట్లా అంటే మాస్టర్ గారు మోరల్ కండక్ట్ అని ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, మీరు అలా చూడకూడదు, మీరు ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, వాళ్ళతో ఇలా ఉండాలి, ఇవన్నీ ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని చేసామనుకోండి, అవి ఎప్పుడైనా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. వాడికి ఇష్టమైతే పాటిస్తాడు, లేకపోతే లేదు. దానికి కారణం ఏంటో తెలిసి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు నువ్వు ఎందుకు అందరితో ఇలా ఉండాలి అనే దానికి కారణం అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, నువ్వు ఎవరిని బాధించినా ఆయనకే చెందుతుంది అని ఇలా భక్తులకు అనుభవాలు ఇచ్చారు అని మనకి చెప్పారనుకోండి, అప్పుడు మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే మళ్ళీ తారతమ్యాలు చూసి మనల్ని కొట్టగలిగిన వాడైతే వాడితో జాగ్రత్తగా ఉండటం, కొట్టలేని వాడైతే మళ్ళీ మనం బలం చూపిస్తాం. అందుకని మనకి ఇతరులు ఏది చేయాలనుకుంటామో అదే ఇతరులకు మనం చేస్తూ, ఇతరులు మనకి ఏది చేయకూడదు అనుకుంటామో మనం అది ఇతరులకు చేయకుండా మధ్యమం. కారణం మొదటిది పారమార్థిక దృష్టి, రెండవది కేవలం మానవతా దృష్టి. ఎందుకని మన పరిమితమైన అవగాహనతో మనలాంటి వాళ్ళు కూడా అని అనుకుని, అందుకని మాస్టర్ ఏమంటున్నారు, ఇది మధ్యమం. మొదటిదేమో పారమార్థిక దృష్టి, ఏది అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని, తన సద్గురువే ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ అవగాహనతో జీవించడం ఉత్తమం, అది ముఖ్యమైనది. అలా కాకుండా మానవత ఇదితోటి కేవలం ఆ దృష్టితోటి మనకి ఎంత నొప్పి వాడు కూడా అంతే నొప్పి కదా, కాబట్టి మనం వాళ్ళు మేలు చేయాలంటారు కాబట్టి మనం కూడా మేలు చేద్దాం, వాళ్ళు ఎవరు మనకి కీడు చేయకూడదు అనుకుంటాం కాబట్టి మనం వాళ్ళకి కీడు చేయకుండా ఉందాం అనేది కేవలం పరిమితమైన మానవతా దృష్టి. అందుకని అది మధ్యమం అంటున్నారు. స్వర్గం కోసం
మంచి జన్మల కోసం ఆశించి మాత్రమే ధర్మం చేయడం, నరకము మరియు దుఃఖపరిమితమైన జన్మలకు వెలిచి మాత్రమే పాపం చేయకుండటం అధమపక్షం. మనం ఏమనుకుంటున్నాం, మనలో భయం ఉండి అమ్మో ఈ తప్పులు చేస్తే ఈ వస్తాయి కనుక చేయకుండా ఉందాం, ఈ పుణ్యాలు చేస్తే మనకి ఇవి ప్రాప్తిస్తాయి కనుక అందుకోసం ధర్మం చేద్దాం అన్నాం అనుకోండి, మాస్టర్ అంటారు అది అధమపక్షం అట. మనకి ఈ భయాలు ఎందుకు పెట్టారంటే తప్పులు చేయకుండా ఉంటామని, కానీ అది చూస్తే నిజానికి అధమపక్షం. అమ్మో ఈ తప్పు చేస్తే అది వస్తుందండి అందుకని చేయకుండా ఉంటాం, కానీ స్వతహాగా చేయాలని ఉందనుకోండి. అంటే మాస్టర్ అంటారు ఉత్తమమైన ధర్మం చెప్తున్నారు. ఉత్తమమైన ధర్మం తేలిక, అన్ని రూపాలు గుర్తుపెట్టుకోవడం, అలా నడుచుకోవడం. మన అహంకారాన్ని కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి అది చాలా తేలిక. మనం కనపడగానే ప్రతి మనిషిని నమస్కారం అనే బదిలో సాయిరామ్ అని ఎందుకంటూ ఉన్నాం అంటే మన కల్చర్ అని చెప్పడం కాదు, మనం ఆ మాటలో ఎదుటి వ్యక్తిలో కూడా ఆయనే ఉన్నాడని మనం గుర్తు చేసుకుంటూ ఆయన కూడా ఆ స్వరూపమే, మనం ఇప్పుడు వాళ్ళతో ప్రవర్తించేది మాట్లాడేది ఆయనకే చెందుతుందని గుర్తుపెట్టుకోవడం కోసమే. అంతేగాని నమస్కారం అండి సాయిరామ్ అని మొత్తం మొదలు పెట్టామనుకోండి మీరు అట్లా మీరు ఇట్లా అని మనం ఎవరినంటూ ఉన్నట్టు. అంటే నమస్కారం అనేది గ్రీటింగ్ వర్డ్ లాగా అయిపోతుంది. గ్రీటింగ్ కాదు, మనకి వాళ్ళలో కూడా అదే భగవత్ చైతన్యం ఉంది, ఇది కూడా ఆయన స్వరూపమే అని మనకి గుర్తు చేసేదిగా ఉండాలి తప్పించి మనం ఏదో హాయ్ చెప్పినట్టుగా సాయిరామ్ అన్నాం అనుకోండి అప్పుడు మనకి దాని విలువే ఉండదు అనమాట. అంటే మనం చేసే ఆ నమస్కారంలోనూ మన గురువుని స్మరించడంలోనూ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ రూపంలో ఆయనే ఉన్నారని గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది. అలా జీవించటం ఉత్తమమైనది అంటున్నారు. అలా కాకుండా అమ్మో ఇట్లా అంటే వాళ్ళంటే పాపం వస్తుందండి బాబా గారు చెప్పారు, భావభీతితోటి చేయకుండా ఉండటము. అంటే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు, మంచి జన్మల స్వర్గం కోసం పుణ్యం చేసుకుంటే స్వర్గం వస్తుంది అంటే అండి ఇక్కడ ఎట్లా కష్టపడ్డాను కనుక నేను పుణ్యం చేసుకుంటే స్వర్గం వస్తుందను అందుకోసం మంచి పని చేయటం లేదు, మంచి జన్మలను ఆశించి మాత్రమే ధర్మం చేయడం, నరకము మరియు దుఃఖపూరితమైన జన్మలకు వెరచి మాత్రమే పాపం చేయకుండటం అధమపక్షం. అయినప్పటికీ ధర్మం ఆచరించకపోవడం అధమాధమం అంటున్నారు. అంటే ఏదో ఒక విధంగా అసలు ధర్మాన్ని ఆచరించకపోతే అధమంలో కూడా అధమం అట. అందుకని ఉత్తమంగా ఏంటి అంటే మన సద్గురువే అన్ని రూపాల్లోనూ ఉన్నారు, మనం ఎవరితో ఎలా ప్రవర్తించినా ఆయనకే చెందుతుంది. చరిత్ర పఠనంతోటి మనకి ఆ బలం చేకూరుతూ ఉంటుంది. అన్ని రూపాల్లో ఆయన అనుభవిస్తూ ఉన్నారు. బాబా ఎలా భక్తులను హెచ్చరించారో చెప్తూ ఉన్నారు. అధికంగా అడిగిందని బిచ్చకెత్తిని మెడపెట్టి గంటావే అక్కడ కూర్చుంటే ఏమైంది అని అంటూ ఉన్నారు, దానికే చెందుతుంది అంటున్నారు. ఏదో చూసినట్టుగా చెప్పట్లేదు, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నానని చెప్తూ ఉందన్నమాట. అందుకని అదే ఇప్పుడు ఆ రూపంలో బాబానే వచ్చారనుకున్నారు అనుకోండి, ఇంకా ఏం కావాలి బాబా అని అడిగేవరే కానీ మెడపెట్టి గెంటుతారా? అంటే మనం ఎప్పుడైతే వ్యక్తిని చూస్తూ ఉన్నామో అదే మనకున్న సమస్య ఏంటంటే మనం కూడా తెలిసి తెలియకుండా ఈ సమాజంలో ఎలాంటిది నడుస్తూ ఉందో దానికే మనం భద్రగా నడుస్తూ ఉన్నాం. కొంచెం గొప్పవాళ్ళైతే మనం కూడా వాడెవరో తెలియకపోయినా గౌరవిస్తాం. మన ఇంటి ముందు ఉన్నాం అనుకోండి, కూర్చొని ఉన్నాం, ఎవరో అడ్రస్ తెలియాలి, ఎవరో కొంచెం ఒక కార్లో వచ్చి ఆగారు, అడ్రస్ అడగగానే మనం ఎంత అటెన్షన్ పే చేస్తాం. అదే ఏదో పాపం చిన్నోళ్ళు గ్రామస్తులు ఎవరో తెలిసిన వెళ్ళండి ఇంకా ముందు అడుగుతారు చెప్పండి అంటాం. అంటే మన ప్రవర్తనలో కూడా తెలియకుండానే మనం దేనికి గౌరవిస్తూ ఉన్నాం. కానీ బాబా అన్ని రూపాల్లోనూ ఆయనే సంచరిస్తూ ఉంటాడు అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎవరు వచ్చినా కానీ అందరితోనూ ఒకేలా మాట్లాడతాం. అందుకని ధర్మంగా జీవించడానికి తేలికైన మార్గం, ఉత్తమమైన మార్గం అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకోవటం. అలా కాకుండా మనం మానవతావాదంతో మన అంటే మనం బాధపడతాం కదండి కాబట్టి వాళ్ళు కూడా అనకుండా ఉందామని మనం పెట్టుకున్నాం అనుకోండి లిమిటేషన్స్ లాగా, అది మధ్యమం అంటున్నారు. ఎందుకని కేవలం మానవతా దృష్టి. అలా కాకుండా మూడవది ఏం చెప్తున్నారు, ఈ చేసుకుంటే మంచి జన్మలు వస్తాయి ఏంటండి, ఇవి చేసుకుంటే పుణ్యం వస్తుందంట, ఇలా చేస్తే పాపం వస్తుంది కనుక చేయకుండా ఉందాం అని ఇలా ప్రతి విధానికి ఆ రెండు కారణాలు పెట్టి కనుక మనం చేస్తూ ఉంటే, అంటే వీటిని పెట్టుకొని మాత్రమే ధర్మం చేయటం, అధర్మం చేయకుండా ఉండటం చేస్తూ ఉంటే అది అధమం అన్నారు. అయితే అసలు చేయకుండా ఉండడం అధమాధమం అంటారు. ఏదో ఒకటి. సాటివారు కూడా ధర్మం ఆచరించిందే, మనొక్కరమే ధర్మం ఆచరించడం ఎంతో కష్టంతో కూడిన పని. నేను ఇట్లానే ఉంటానండి కానీ వాళ్ళు వచ్చి ఇలా చేస్తూ ఉంటారు,
అప్పుడు దాకా ఉన్న నిగ్రహం కూడా పోతుంది అంటాం. ఎందుకని? అందుకే అన్నది మన చుట్టూ ఉన్న మన సాంగత్యం కూడా మనకి సహకరించేదిగా ఉండాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాడు కూడా అదే మార్గంలో ఉండి అలాంటి ఆలోచనలతోనే ఉన్నారనుకోండి, ఎంత తేలికవుతుంది. అలా కాకపోతే ఏమవుతుంది, మనం మెత్తగా ఉన్నాం అనుకోండి, మెత్తగా ఉంటే మొట్టికాయలు వేసేవాడే కనపడితే మనం ఏం చేస్తాం? అందుకని మాస్టర్ అన్నారు, సాటి వారికి కూడా ధర్మం ఆచరించండి. మనం ఒక్కరమే ధర్మం ఆచరించడం ఎంతో కష్టంతో కూడిన పని. ఆ కారణంగా మాత్రమే సాటి వారికి కూడా ధర్మ ప్రబోధం చేయడం మధ్యమ పక్షం. వీళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారు కనుక వీళ్ళని కూడా దీన్ని అంటిద్దాము, కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని అట్లా చేసామనుకోండి, అది కూడా అధమమే అంటున్నారు, మధ్యమం. ఎందుకని? వాళ్ళ శ్రేయస్సుని గురించి చెప్పట్లా. మనం ఎలాంటి శ్రేయస్సు పొందాలనుకుంటున్నామో వాళ్ళు కూడా అలాంటి శ్రేయస్సు పొందాలని కాకుండా, వీళ్ళు మనల్ని విసిగిస్తున్నారు కనుక వీళ్ళకి కూడా ఇది చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అట్లా కనుక ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఆ ధర్మం గురించి తెలియజేశారనుకోండి, అది మధ్యమంతో అంటున్నారు, మధ్యమ పక్షం. సృష్టిలో ప్రతి జీవి సాటి జీవులకు హితం చేస్తూ మాత్రమే జీవిస్తుండటం వల్ల మనం జీవించగలుగుతూ ఉన్నాము. మనం ఏమనుకుంటాం, అసలు ఇంత లోతు ఆలోచించేయం. నిద్ర లేచామా, మనకు ఆకలి అయిందా, తిన్నామా, మన పనికి వెళ్ళిపోయామా, పిల్లల్ని చూసుకున్నామా, అలసిపోయామా, నిద్రపోయామా, ఇంతేగాని ఈ రోజు మొత్తంలో మనం జీవించడానికి ఎవరు ఏ విధంగా సహాయపడ్డారని ఆలోచించి కృతజ్ఞత చెప్పుకునేది కూడా ఉండదు. మన ప్రార్థన అంటే బాబామండి అది ఇది అంటామే తప్పించి ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పుకో ఏ రోజు కూడా. నిజానికి చూడండి, గమ్మత్ అదే. అంటే మనకి ఆయన అడగకుండా ఇస్తూ ఉన్నా కూడా మన దృష్టిలో ఉండకుండా పోతుంది. అందుకని సృష్టిలోని ప్రతి జీవి కూడా సాటి జీవులకు హితం చేస్తూ మాత్రమే జీవిస్తూ ఉండటం వల్ల మనం జీవించగలుగుతున్నాం. చెట్లు కాయలను, పశువులు పాలు ఇస్తుంటేనే మనం జీవిస్తున్నాం. కనీసం వాటి మాత్రమైనా సాటి జీవులకు హితం చేయడం మన ప్రధాన కర్తవ్య భావనతో సాటి వారికి ధర్మప్రబోధం చేయడం అంతకంటే మేలైంది. ఇన్ని రూపాల్లో ఈ విధంగా వాళ్ళు సహాయపడుతున్నారు కనుక వాళ్ళకి కనీసం వాటి మాత్రమైనా సాటి జీవులకు హితం చేయడం కోసం మనం ఒక్కడమే ధర్మం చేస్తూ ధర్మంగా ఉండాలనుకుంటే వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు కనుక వాళ్ళకు కూడా చూద్దాం అనుకోవటం మధ్యమం అంటున్నారు. ఎలా ఉండాలట అంటే వాళ్ళకి ఇన్ని రూపాల్లో ఇన్ని జీవులు ఎలా అయితే సహాయం అందిస్తూ ఉన్నాయో కనుక మనం కూడా అట్లానే సాటి జీవులకి మేలు చేయాలి, సాటి జీవులకి హితం చేయాలి అని చేయడం మన ప్రధాన కర్తవ్య భావనతో సాటి వారికి ధర్మ ప్రబోధం చేయడం అంతకంటే మేలైంది. సర్వజీవులకు ఆత్మోద్ధారణకి అవకాశం ఇవ్వడమే భగవంతుని సంకల్పం అన్న విశ్వాసంతో ధర్మ ప్రబోధం ఆయన సేవగా చేయడం అత్యుత్తమం. భగవంతుడు మనందరికీ ఈ మార్గాన్ని అందించారు. ఈ మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. ఆయన ధర్మ కార్యంలో మనం కూడా పాల్పంచుకోవాలి. ఎందుకని? ఇది ఆయనకి చేసే సేవ. అలాంటి ఉత్తమమైన భావంతో అంటే మనకి ఎట్లయితే అవకాశం ఇచ్చారో వాళ్ళకు కూడా భగవంతుడు అందరికీ ఉద్ధరింపబడాలన్నదే దత్తస్వామి యొక్క అవతార లక్ష్యం. అందుకని అలా చేయడం అనేది ఉత్తమమైంది అంటున్నారు. అంటే ఏదో మన వాళ్ళు ఈ ధర్మాన్ని కూడా ఒక బ్లాక్ లా పెట్టి మీరు అన్ని పారాయణ చేసుకుందామంటే వాళ్ళు రాకుండా ఉంటారని వాళ్ళని తప్పించుకోవడం కాకుండా వాళ్ళకి శ్రేయస్సు కలగాలి అని హితం చేయటం, ధర్మం తెలియచేయటం, ఇది మనం చేయవలసిన పని. అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని ఆయుధంలా వాడుకోకుండా వాళ్ళకు కూడా శ్రేయస్సు కలగాలి అని అలాంటి భావనతో వాళ్ళు తీసుకుంటారో తీసుకోరనే దాన్ని మళ్ళీ మనకి సంబంధం ఏం లేదు. అంటే ఎన్నిసార్లు చెప్పినా తీసుకోవట్లేదని మనం అనుకోవచ్చు. మనలో మాత్రం ఎలాంటి కోరిక ఉండాలి? మనం ఎట్లా అయితే ఆయన ఆశ్రయించి మనం శ్రేయస్సు పొందుతున్నామో అలాంటి శ్రేయస్సుని. ఎందుకని? భగవంతుడికి అందరికీ అవకాశం ఇచ్చారు. మనకి ఎవరో తెలియజేస్తే తెలిసింది కనుక మనం కూడా వాళ్ళకి తెలియజేయటం, ఇది మన గురుసేవలో భాగం. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఈ పని చేస్తానండి, ఆ పని చేస్తానని చెప్పడానికి లేదు. ఎందుకని? ఇది గురుసేవలో భాగం అయిపోతుంది. అందుకే ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, సర్వజీవులకు ఆత్మోద్ధారణకి అవకాశం ఇవ్వడమే భగవంతుని సంకల్పం అన్న విశ్వాసంతో ధర్మ ప్రబోధాన్ని ఆయన సేవగా చేయడం అత్యుత్తమం. ఇందువలన సర్వులకు ఉత్తమ జీవిత విధానం తెలిసి వారి జన్మ పరంపరలన్నీ ఉత్తమములయ్యే అవకాశం వారికి కలుగుతుంది. లేదనుకోండి ఏమనిపిస్తుంది, ఇప్పుడు జీవించే జీవితమే మనకి ఒక్క జీవితమే ఉన్నట్టుగా జీవిస్తూ
మనకి అంతకుముందు ఏం జరిగిందో, ఇంతకుముందు రాబోయే జన్మలో ఎలా జరగబోతుందో, ధర్మంగా ఎందుకు ఉండాలో తెలియకపోతే ఏమవుతుంది, అటువంటి అవగాహన లేనితోటే మనం అజ్ఞానంతో జీవిస్తూ ఉంటాం. ఇలా తెలియజేయటం వల్ల అటువంటి అవకాశం ఇవ్వటం అనేది కలుగుతుంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇందువల్ల సర్వులకు ఉత్తమ జీవిత విధానాన్ని తెలిపి వారి జన్మ పరంపరలన్నీ ఉత్తమములయ్యే అవకాశం వారికి కలుగుతుంది. అట్టి ధర్మాన్ని ఆశ్రయించుకొని అర్థము, కామము, మోక్షము సాధించుకొనడమే సత్యయుగం అంటే. సత్యయుగం అంటే అది వచ్చేస్తుందండి అందరూ మారిపోతారని కాదు, అందరిలో అలాంటి మార్పు వచ్చి అలా జరుగుతూ ఉన్నప్పుడు అది సత్యయుగం అవుతుంది. అంటే ఏంటి, ఏదైనా ఇప్పుడు 4 పురుషార్థాన్ని సాధించుకోవడానికి ముందు ధర్మం మూలం అని చెప్పారు. అందుకే మొదట పెట్టే అది ధర్మాన్ని సాధించుకున్న తర్వాత ధర్మంతో కూడిన అర్థం, ధర్మంతో కూడిన కామం, ధర్మంతో కూడిన మోక్షం. ధర్మాన్ని సాధించుకోకుండా ఇవి సాధించుకోవడం సాధ్యమే కాదన్నారు. ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. అందుకే ప్రథమమైన ధర్మం, ఆ ధర్మానికి ఆధారం సద్గురువు. అందుకని ఆయన్ని ఆశ్రయించకుండా ఆధ్యాత్మిక జీవితం మొదలవటమే ఉండదు అని చెప్తుంది. అందుకే పైగా ధర్మాచరణ ఎప్పుడు సాధ్యమవుతుందట అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ఆ అవగాహనతో జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ధర్మాచరణకి ఆయన్ని గుర్తుపెట్టుకోకుండా మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను నేర్పించారండి, నేను ధర్మంగా ఉంటానని అన్నాం అనుకోండి, వాళ్ళ కంట్రోల్లో పెట్టినంతసేపు వింటాం. మన కంట్రోల్ దాటగానే ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళేంత వరకు ప్రతి క్లాస్కి ప్రతిరోజు వెళ్తాం, కాలేజ్కి రాగానే ఇవాళ మానేయచ్చు, సినిమాకి వెళ్దాం అనుకుంటాం. అంటే స్వేచ్ఛనిచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామనేది. అందుకని మా చిన్నప్పుడు మాకు ఇది చెప్పారు కనుక, లేకపోతే మాకు ఇంకా మోరల్ కాంటాక్ట్ కనుక అని అనుకున్నాం అనుకోండి, ఆ కాంటాక్ట్ ఎప్పుడైనా మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైనా బ్రేక్ చేస్తాం. కానీ వీటన్నిటికీ మూలం ఆయన అని తెలుసుకొని అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని ఆ ధర్మం దాన్ని చెప్పుకొని జీవించామనుకోండి, అప్పుడు మనం మనం ఏది చేస్తూ ఉన్నా ఆ భేదాన్ని చూడం. అందుకనమాట కనుక అటు ధర్మాన్ని ఆశ్రయించుకొని అర్థము, కామము, మోక్షము సాధించుకోవడమే సత్యయుగం అంటే. మార్క్సిజం, మానవతావాదం మొదలైన నాస్తికోద్యమాలు కూడా చివరకు ధర్మ ప్రబోధం చేయడమే చూడవచ్చు అంటున్నారు. ఆఖరికి అటువంటి నాస్తిక ఉద్యమాలు కూడా చివరికి ఏం చేశాయంటే ధర్మ ప్రబోధాన్ని చేశాయట. అందుకే మతాలన్నీ ధర్మ ప్రచారానికి అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. స్వార్థం, సంకుచిత్వం మొదలైన కారణాలుగా కూడా కొందరు ధర్మ ప్రచారానికి పూనుకోవడం వలనే ఎంతో అరిష్టం జరుగుతుంది. గురుసేవలాగా ఇవి అందరికీ ఇటువంటి ఉత్తమమైన శ్రేయస్సు పొందాలి కనుక దాన్ని తెలియజేయటం, వాళ్ళకి ఒక ఉత్తమమైన జీవిత విధానం, ధర్మాన్ని ఆశ్రయించడానికి గురువుని ఆశ్రయించడం, సాంప్రదాయం తెలియజేశారనుకోండి, అది వేరు. అలా కాకుండా ఇంకెలా ఉంటారట అంటే మాస్టర్ చెప్తున్నారు, స్వార్థం, సంకుచిత్వం మొదలైన కారణాలుగా కూడా కొందరు ధర్మ ప్రచారానికి పూనుకోవడం వలనే ఎంతో అరిష్టం జరుగుతుంది. కృతజ్ఞతతో మంచిని ఆచరించలేని వారు చేసే ప్రబోధం ఎంతో బాగున్నట్లు అనిపించినా అది మురికి గుంటలో పడ్డ గంగాజలం వలె స్వీకరించదగదనని ఋషులందరూ కూడా అందుకే చెప్పారు అంటున్నారు. అంటే ఈ ధర్మ ప్రబోధం కూడా మనం ఏమండి వాళ్ళు చెప్పేది ఏది ఎట్లా, వాళ్ళు ఎలా అయితే మనకెందుకు, వాళ్ళు చెప్తున్నది మంచిదే, విషయం మంచిదే కదా అని మనం అన్నాం అనుకోండి, పవిత్రమైన గంగాజలం అయినా సరే మురికి గుంటలోనో లేకపోతే ఒక మురికి పాత్రను ఇచ్చారనుకోండి, ఏమండి అక్కడి నుంచి పవిత్రమైన గంగాజలం తీసుకొచ్చాం, ఒక్క పాత్ర మురిగ్గా ఉందంటే అందులో మేము చూడకుండా పోసామన్నాడు, తాగుతామా మనం? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మహర్షులందరూ కూడా అందుకే చెప్పారట. ఋషులందరూ కూడా ఎందుకు చెప్పారంటే స్వార్థం, సంకుచిత్వంతో కూడినటువంటి వాటితో కూడి ధర్మ ప్రచారానికి పూనుకోవడం ఇంతరిష్టం జరుగుతోంది. కృతజ్ఞతతో మంచిని ఆచరించలేని వారు చేసే ప్రబోధం ఎంత బాగున్నట్లు అనిపించినా అది మురికి గుంటలో పడ్డ గంగాజలం వలె స్వీకరించదగదని ఋషులందరూ కూడా మనకి అందుకే చెప్పారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు. అంటే మనకు ఒకసారి మళ్ళీ ప్రశ్న గుర్తు చేస్తున్నా, ధర్మము, దానములు మనం ఈ కాలంలో ఉత్తమంగా ఆచరించగల పద్ధతి అన్నారు. ధర్మం అంటే మనకి ఏం తెలియదు, మనం ఏం చేస్తారు, మన వాళ్ళు ధర్మం, దానం రెండు ఒకటే అనుకొని అడుగుతారు, అడిగేవాళ్ళు కూడా. కానీ అదే పదాన్ని మనం ఒకే దానికి వాడుకుంటాం, ధర్మం చేయండి అని అడుగుంటే ఏదో ఒక రూపాయి ఇచ్చేసి ధర్మం చేసేసామనుకుంటాం. చూడండి, అంటే మనకి అవగాహన లేకపోవడం వల్ల ఆ పదాన్ని ధర్మం, దానం రెండు ఒకేలాగా వాడటం వల్ల ఇక అడిగిన దాన్ని ఇప్పుడు దాకా మాస్టర్ గారు చెప్పింది ధర్మం. ధర్మం అంటే ధర్మంగా ఎలా జీవించాలి, ధర్మాచరణకి ఏది మూలం, ఇది చెప్తూ వచ్చారు.
ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు మాస్టర్ గారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు, కానీ విద్యాదానం వల్ల ముల్లోకాలు దానం ఇచ్చినంత ఫలితం అని మహాభారతం చెప్తుంది. అంటే ఏంటంట, మామూలుగా మనం అందరూ చెప్పేది అన్ని దానాల్లోకి కూడా అన్నదానం గొప్పదండి అంటారు. కానీ మాస్టర్ ఏమంటారు, విద్యాదానం వల్ల ముల్లోకాలు దానం ఇచ్చినంత ఫలితం ఉంటుందని మహాభారతం చెప్తుంది అంటారు మాస్టర్ గారు. అందుకు వినియోగించిన ధనమే ఉత్తమమైన దానం. అందుకే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతం మొదలైనవి ప్రచురించడానికి మనం అంతగా ప్రయత్నించేది. అంటే ఏంటి చూడండి మాస్టర్ గారు చెప్తున్నది. మనం కూడా అట్లాంటి కార్యక్రమానికి మనం వినియోగిస్తే సద్వినియోగం చేసినట్టు. నిజమైన దానం అంటే ఏంటి? అన్నదానం ఉత్తమం. ఏమంటే నేను ఏదో గుడికి వెళ్ళి అక్కడ వారు అడిగితే 2 రూపాయలు ఇచ్చారండి, దానం చేసినట్టేనా? దానికే మనం మహాధర్మాత్ములు, మహాదానవంతులు అనుకుంటామా? అంటే దానాల్లో కూడా అన్నదానం గొప్పదని చెప్తున్నారు. ఆకలిగా ఉన్న వాడికి కంపల్సరీ పెట్టాలి. మనం అందుకే బాబా కూడా ఏం చెప్తున్నారు, ఇంత చేస్తూ ఉన్న బాబా మళ్ళీ ఆకలిగా వచ్చిన వాళ్ళని ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు. ఆయనే స్వయంగా వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వాటిని మళ్ళీ వంట చేసి ఆయనే పెట్టారట. అందుకని లేదండి మేము జ్ఞానమే బోధిస్తాం, ఆకలి వచ్చినా కానీ మేము జ్ఞానం తప్పితే అన్నం పెట్టమని అన్నట్లా, అన్నం పెట్టి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. పైగా మాస్టర్ గారు అంటున్నారు, విద్యాదానం ముల్లోకాలను దానం ఇచ్చినంతటి ఫలితం అట. అందుకని మనం మన ధనాన్ని సద్వినియోగం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయమంటున్నారు, మనల్ని కూడా శ్రీ గురు చరిత్ర, లీలామృతం, ఎందుకని అలాంటి మహాత్ముల గ్రంథాలు కనుక మనం కొన్ని మన చేతనైనంత 50 గ్రంథాలు లేకపోతే ఇంకో గ్రంథాలు మన స్తోమతను బట్టి 100 గ్రంథాలు ఇవ్వగలం అనుకోండి, 100 గ్రంథాలు అట్లా మనం పంచామనుకోండి, లేని వారికి అవి పంచడం ద్వారా వాళ్ళకి మొదటిసారిగా బాబా గురించి తెలుసుకొని వాళ్ళకి ఆసక్తి కలిగి ఆయన పట్టుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారనుకోండి, దానికి మనం చేసినటువంటి గురుసేవ కారణం కదా. అందుకని మనకి ఉత్తమమైన శ్రేయస్సు లభిస్తుంది. పైగా మనం దాన్ని సద్వినియోగం చేయటం అంటే ఏంటో చెప్తున్నారు. పైగా ఏంటంటే వాడికి ఆకలితో ఉంది, ఒక పూట పెట్టాం, వాడు అంతే వెళ్ళిపోతాడు తప్పించి వాడు ఎటువంటి అవగాహన కానీ లేకపోతే ఒక ధర్మ మార్గం గురించి కానీ జీవితం గురించి చెప్పలేదు. అట్లాంటి ఊరికే పెట్టి కనుక చేస్తూ ఉంటే మనం వేరే ఏ మాట చెప్పకుండా వీళ్ళు ఏమనుకుండా పెడుతున్నారని వాడు అట్లానే సోమరిపోతుగా ఉండొచ్చు. నిజంగా దేహానికి ఏదో ఇబ్బందులు ఉండి సామర్థ్యం లేని వాడైతే చూడండి మనం వెంటనే కలుగుతుంది. అలా కాకుండా చక్కగా పుష్టిగా ఉండి ఎలాగో అవకాశం తీసుకొని మనం అలా చేస్తూ ఉన్నాం అనుకోండి. అందుకని విద్యాదానం ముల్లోకాలని దానం ఇచ్చినంతటి ఫలితం ఉంటుందని మహాభారతం చెప్తుంది. అందుకు వినియోగించిన ధనమే ఉత్తమమైన దానం. అంటే విద్యాదానానికి వినియోగించే ధనం ఏదైతే ఉందో అదే ఉత్తమమైన దానం అట. అందుకే బాబా చరిత్ర, శ్రీ గురు చరిత్ర, ప్రబోధామృతం మొదలైన ప్రచురించడానికే మనం అంతగా ప్రయత్నించేది, సత్సంగాల ద్వారా ప్రోత్సహించేదేను. భగవంతుడు స్తోమత ప్రసాదించిన ప్రతివారు తమ ఆర్జనలో కొంత భాగం ఇలా భగవదర్పితమన్న భావంతో ఆ బుద్ధితో దానం చేయడమే అత్యంత శ్రేయస్కరం. అంతేగాని అక్కడికి పంపిద్దాం అవకాశం ఉంటే పంపించుకోండి, మనసు పద్ధతి అయితే. కానీ అన్నిటికంటే శ్రేయస్కరమైనది ఏదని అడిగారు మాస్టర్ గారిని. అందుకే ఇప్పుడు మనం మహాత్ములు ఏం చేసి చూపారన్నది మనకి బాబా దగ్గర వచ్చినప్పుడు బాబా ఏం చేశారు, తన దగ్గర వచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగపరిచారో చెప్పారు. అలాగే మాస్టర్ గారు కూడా చెప్తున్నారు తన ధనాన్ని ఎలా సద్వినియోగం చేశారు. పైగా ఈ లీలామృతాలు ఇవన్నీ ప్రచురించడానికి ఎంత ఆయన కష్టపడి ఎంత చేసి ఇవన్నీ చేశారు. కనుక మాస్టర్ గారు అంటారు, స్తోమత కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆచరణలో విధిగా కొంత భాగం ఇలా భగవదర్పితమన్న బుద్ధితో దానం చేయడమే అత్యంత శ్రేయస్కరం. తెలియకపోతే ఏమనిపిస్తుంది, మందిరాలు కట్టడానికి వాటికి ఇస్తే సరిపోతుంది కదా. అందుకే మనం గత వారం అంతకుముందు చెప్పుకున్నప్పుడు బాబా ఆల్రెడీ కట్టిన మందిరాలు జీర్ణ వ్యవస్థలో ఉంటే వాటిని ఉద్ధరించడానికి వాటిని బాగు చేయడానికి డబ్బిచ్చి బాగు చేయించారు తప్పించి కొత్త మందిరాలు కట్టించడం అట్లా ఏమీ చేయలేదు. ఎందుకని దాన్ని వినియోగించుకోవటం కూడా చేతగా అన్నప్పుడు ఇప్పుడు మందిరాలు కట్టారనుకోండి, మందిరాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది, ఊరికే అది ఏదో ఆయన లోపల బంధించినట్టుగా అవుతుంది. బాబాని లోపల బంధించి ఊరికే ఆయనకి ఏదో నైవేద్యం పెట్టడం టైంకి ఇలా ఉంటుంది. కానీ అందుకని దాన్ని వినియోగించుకోవడం తెలిసేంత వరకు దానికోసం ధర్మ ప్రబోధ చేసే వాళ్ళకి, ఈ హరికీర్తనల గురించి లేకపోతే నామ సంకీర్తన చేయించే వాళ్ళకి, ప్రజని మార్గంలో తెచ్చే వారిని
బాబా ప్రోత్సహించేవారు, హరికథలు చెప్పేవాడని కానివ్వండి అట్లా. కనుక స్తోమత కలిగిన వాళ్ళందరూ కూడా కొంత ధనాన్ని ఇట్లా గ్రంథాలని పంచడానికి వాటికి, ఎందుకని జీవితాన్ని మార్చేస్తాయి అవి. అలా చేసినదే మన ఉత్తమమైనది అంటున్నారు. ఇలా చేయక కేవలం గుళ్ళు గోపురాలు కట్టడం వలన మతమౌఢ్యము ధర్మాచరణ లోపించడం జరుగుతుంది. మాస్టర్ అదే చెప్తున్నారు. అట్లా కనుక చేయకుండా కేవలం గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటే ఉన్న మందిరాలు చాలు మనకి. ప్రతి ఇల్లు దేవాలయం కావాలన్నది మాస్టర్ గారి సంకల్పం. అంతే తప్పించి బయట బాహ్యంగా కట్టుకునే మందిరాల కంటే కూడా ప్రతి ఇల్లు ఒక దేవాలయం, ఒక విద్యాలయం, ఒక శరణాలయం అన్నీ కావాలని, అలాంటి మనసు పెట్టుకొని మనం అట్లా అవగాహన పెట్టుకొని చేయాలని, అట్లాంటి సేవ చేయాలని. అంతే తప్పించి మనం చారిటీ కట్టేసేవాడిని, ఇక్కడ కట్టేసేవాడిని, దాన్ని చూసుకునేవాడే దుర్వినియోగం చేసేవాడు ఎక్కువ ఉన్నారనుకోండి, ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటారు, అలా చేయక కేవలం గుళ్ళు గోపురాలు కట్టడం వల్ల మతమౌఢ్యము ధర్మాచరణ లోపించడం జరుగుతుంది. సులువుగా ధనము కీర్తి గడించుకుని స్వార్థపరులకు మతం అనేది ఒక చక్కని విక్రయశాలగా మారుతుంది. స్వార్థపరులకి మేలు జరిగే బదులు కీడే ఎక్కువ జరుగుతుంది. సామాన్యమైన ఆర్థిక స్థోమత కలవారు యథాశక్తి వీటి ప్రతులను కష్టంలో ఉన్న పేదలకు, ఆత్మీయులకు ఈ సత్గ్రంథాలు విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వారు మేలు పొందాక కృతజ్ఞతతో ఈ సత్కార్యంలో యథాశక్తి పాల్గొనమని చెప్పాలి. అంటే స్తోమత ఉన్న వాళ్ళు తగ్గట్టుగా చేయొచ్చు, లేని వాళ్ళకి తక్కువ స్తోమతే ఉందనుకోండి, కానీ ఉత్తమమైన పని చేయాలని అడుగుతున్నప్పుడు ఏం చేయాలి? మాస్టర్ చెప్తున్నారు, సామాన్యమైన ఆర్థిక స్తోమత గలవారు యథాశక్తి ఈ గ్రంథాల యొక్క ప్రతులను కష్టంలో ఉన్న పేదలకు, ఆత్మీయులకు ఈ సత్గ్రంథాలు విద్యాదానంగా భగవంతుని సేవగా, మనం ఇందాక చెప్పుకున్నాం, ధర్మాన్ని ప్రబోధన చేస్తూ ఉన్నా కూడా ఆయన సేవగా చేయాలి తప్పించి ఇప్పుడు మేము ఇది ఒక మిషన్ పెట్టుకున్నామండి, వాళ్ళకి ఇది బోధించాలి అన్నాం అనుకోండి, మన అహంకారం పైకి ఎక్కుతుంది. ఆయనకి కావాల్సింది అది కాదు కదా. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అది చేయిస్తారు బాగా తలుచుకుంటే. మనకు ఉండాల్సింది ఏంటి? ఆయన సేవ చేస్తున్నామనే భావన ఉండాలి. ఆ సేవ దొరకటం ప్రసాదంగా భావించాలి, అంతేగాని ఏదో బయటకు ఒక మాట లోపల ఒక మాట చెప్పి పెట్టుకున్నాం అనుకోండి. కనుక ఈ గ్రంథాలు పేదలకి, ఆత్మీయులకి విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పాలి. వారు మేలు పొందాక కృతజ్ఞతతో, మరి వాళ్ళు ఇవ్వబట్టి ఇప్పుడు మనకి సమస్యలు తీరి మనం కూడా ఒక దీనికి వచ్చామనుకోండి, దానికి భగవంతుడి పట్ల కృతజ్ఞతతోటి ఈ సత్కార్యంలో, అంటే మళ్ళీ వాళ్ళు కూడా తమ శక్తి కొలది, ఇప్పుడు వాళ్ళు 100 గ్రంథాలు పంచండి, 1000 గ్రంథాలు పంచమని చెప్పట్లు, మీ శక్తి కొలది ఎప్పుడు మీలో ఇట్లాంటి ఆత్మీయులకి, లేకపోతే పేదవారికి ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ మీరు కూడా ఇలా ఈ గ్రంథాలని వాళ్ళకి పంచి ఈ సత్కార్యంలో యథాశక్తి పాల్గొనమని చెప్పాలి. మనం ఏమవుతుంది, మన కష్టం తీరిపోయింది కదా, పక్కన సంగతి మనకేంటి అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది, మనం కష్టం తీరడానికి ఈ మార్గం మనకి తెలియబట్టే కదా. ఈ మార్గం తెలిస్తే వేరే వాళ్ళు కూడా ఈ కష్టాన్ని తొలగించుకుంటారు కదా. పైగా తన గురువు గురించి గొప్పగా చెప్పుకోవడం అదే గురుసేవ. నిరంతరం గురువు గురించి చింతన చేయడం, ఆయన గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఉత్తమమైన గురుసేవ. ఉత్తమమైన శిష్యుడు ఎప్పుడు అలానే చేస్తూ ఉంటారు. అందుకే మాస్టర్ గారిని తీసుకున్నా, బాబాని తీసుకున్నా, స్వామీజీని తీసుకున్నా, వాళ్ళంతటి పూర్ణులు అయ్యి ఉంటే మళ్ళీ వాళ్ళ గురువు గురించి అలా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఇది విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వారు మేలు పొందాక కృతజ్ఞతతో మళ్ళీ వాళ్ళను కూడా మీ శక్తి కొలది ఎవరికన్నా మీరు ఇవ్వదలుచుకున్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వీటిని ఇవ్వమని, ఈ సత్కార్యంలో పాల్గొనమని చెప్పాలి. ఇలా 1-2 దశాబ్దాలు చేస్తే మన దేశంలో చదవటం వచ్చిన వారందరికీ శ్రీ సాయినాథుడు, శ్రీ దత్త సాంప్రదాయము పరిచయం అవుతారు అంటున్నారు. అంటే ఉత్తమమైన దానం, ఉత్తమమైన ధర్మం, ఈ రెండు చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే మనం తెలియక దానికి చేస్తే మంచిదేమో, దీనికి చేస్తే మంచిదేమో అని అనిపిస్తుంది. కానీ ఉత్తమమైనది ఏంటి అంటే బాబా చరిత్ర గ్రంథాలు, దత్త చరిత్ర గ్రంథాలు, ఇలా వీటిని కష్టంలో ఉన్న వాళ్ళకి శ్రీ గురు చరిత్ర, లీలామృతం ఇలాంటి గ్రంథాన్ని మనం అవసరమైన వాళ్ళకి ఇచ్చి, ఇదంతా కూడా మన గురుసేవలో భాగంగా చేయాలి. ఉత్తమమైన దానంగా, అంటే ఇక మనం దానం చేయాలనుకోని కాదు, చేయటం సాధ్యమైపోవాలి. అంతే తప్పించి
మీరు దానం చేద్దామని పెట్టుకున్నవాడు, ఇలాంటి మాటలు కూడా రాకూడదు. మనకి ఎలా ఉండాలంటే మనం చేసేది మన శ్రేయస్కరమైనది, ఉత్తమమైనది, మనకి మన గురువు తెలిపింది కనుక ఇంకా మళ్ళీ దానికి అలా చేస్తే మంచిదంటే చెప్పారండి అందుకని చేస్తూ ఉన్నాం, ఇలా చేస్తే మంచిదని చెప్పారండి ఇలా అందుకని ఇది చేస్తూ ఉన్నాం, ఇన్ని కూడా అక్కర్లేదన్నమాట. చేసుకోవడం గురుసేవ. మనకి ఆయన స్తోమత ఇచ్చాడు, ఆ చతుర్ గ్రంథం పట్టుకొని మనం ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నాము. మనకి జీవనానికి ఒక మార్గం చూపించారు, ఉత్తమంగా జీవించే విధానాన్ని తెలిపారు. ఆయన మన నుంచి ఏమీ కోరలేదు, ఏమీ తీసుకోలేదు. మరి అలాంటి గురువుకి మనం ఎట్లా సేవ చేసుకుంటాం అనే ఆలోచనతో ఇలా చేసుకోవడమే ఉత్తమమైన దానంగా, ధర్మంగా మనం జీవించాలి అంటారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.